నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. పాల్గొన్న ఉన్నతాధికారులు. తెలుగుదేశానికి పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి నేటి వరకు వెన్నెముకగా నిలిచిన బీసీల అభ్యున్నతి కోసం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడి. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలు మరవలేనివని పురంధేశ్వరి ప్రశంస. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని కితాబ్. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. నిజాయితీకి నిరాడంబరత్వానికి మారుపేరు దామోదరం సంజీవయ్య అని లోకేష్ ప్రశంస. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టులో ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించిన వైనం. వంశీతో పాటు అతడి అనుచరులకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. తెలుగుదేశానికి పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి నేటి వరకు వెన్నెముకగా నిలిచిన బీసీల అభ్యున్నతి కోసం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీల అభివృద్ధి, సామాజిక న్యాయంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలగపూడి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు పలు అంశాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. రాష్ట్రంలో వెనుకబడి ఉన్న బీసీల అభివృద్ధి సాధించడంతో పాటు ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను మరవలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కొనియాడారు. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలని అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల ఆత్మకి శాంతి చేకూరాలని తెలిపారు. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీరులకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నేతృత్వంలో వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను మరవలేవని చెప్పారు. దేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయటమే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లు ఆత్మకి శాంతి చేకూరాలని అన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనందరికీ తెలుసు 41 మంది భారత్ మాత ముద్దు బిడ్డలు భారత్ మాతను రక్షించుకునే విధిలో భాగంగా వారు జీవితాలని, వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడి నేపథ్యంలో వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఇందాక అడ్డూరు శ్రీరామ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఏ విధంగా భారతదేశ ప్రధాని వారి యొక్క బలిదానాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రతిసారి కూడా 2014 సంవత్సరానికి ముందు కనుక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి ఆకలింపు చేసుకున్నట్లయితే అంతకుముందు ప్రతిసారి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వారి తలల్ని సైతం తెగనరికి వారి దేశానికి మొమెంటోస్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారో, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు, అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సైనికులకి నిజమైన నివాళిగా ఆనాడు వారు ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి 41 మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే
గుట్టు చప్పుడు లేకుండా పొరుగు దేశం భూభాగంలోకి మన సైనికుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి ఏ ఒక్క సైనికుడు తన ప్రాణం కోల్పోకుండా మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే భావిస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజమైన నివాళి. 2014 సంవత్సరానికి ముందు కళ్ళప్పగించి చూసినటువంటి భారతదేశం ఇవాళ తనకున్నటువంటి బలాన్ని నిరూపిస్తూ ఎవరైనా సరే మా సైనికుడు ఒంటి మీద చేయి వేసినట్లయితే ప్రతి సైనికుడి వెనుక 140 కోట్ల మంది భారతీయులు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మోడీ గారు నిరూపించడం జరిగింది. ఇది చెప్పాలంటే నిజమైన నివాళి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. భారత్ మాతా కీ జై. అది మాత్రమే కాకుండా సైనికులకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, 1 ర్యాంక్ 1 పెన్షన్ ఏదైతే ఉందో అనేక దశాబ్దాలుగా అదొక సమస్యగా చూపిస్తూ దాన్ని ఎక్కడా కూడా పరిష్కరించకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలం వెళ్ళబుచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం చేసి 1 ర్యాంక్ 1 పెన్షన్ ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా పరిష్కరించినటువంటి వైనాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. నిజాయితీకి నిరాడంబరత్వానికి మారుపేరు దామోదరం సంజీవయ్య అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలోని తొలి దళిత సీఎంగా సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. సంజీవయ్య జయంతిని అధికారికంగా జరుపుకోవటం తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా నారా లోకేష్ సంజీవయ్య చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. గన్నవరం వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లకి రిమాండ్ విధించారు. పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకి తరలించారు. వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్ బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీకి నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా సిపి ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకువచ్చి ఈ కేసులో A9గా ఉన్న రాముని కలవాలని వంశీ బలవంతం చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో A7, A8 కీలకంగా వ్యవహరించారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే వంశీతో పాటు అతని అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాదులపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరొక వైపు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకువచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వంశీతో పాటు మిగతా నిందితులకి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మాజీ మంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నానికి పార్టీ కండవ కప్పి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎనికేపాడులో జరిగిన సెల్ ఫోన్ల చోరీ కేసుని బెజవాడ పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 5 సభ్యులకు చెందిన ముఠాని ఆట కట్టించి కటకటాల వెనక్కి నెట్టారు. విజయవాడ శివారు ఎనికేపాడులోని ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన గోడౌన్లో ఫిబ్రవరి 6వ తారీఖున భారీ చోరీ జరిగింది. గోడౌన్ పైకప్పు రేకులు తొలగించి సీసీ కెమెరాలను తప్పించి అక్కడ నిల్వ చేసిన 271 యాపిల్ ఐఫోన్లు మరియు వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల్ని దొంగలు అపహరించారు. ఎప్పటి మాదిరిగానే గోడౌన్ తెరిచిన మేనేజర్ దొంగతనం జరిగినట్లు గుర్తించి పటమట పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది.
అలాగనే రంగంలోకి దిగిన క్లూస్ టీం, పోలీస్ వర్గాలు సాంకేతికతను ఉపయోగించి దొంగతనానికి పాల్పడిన వారు ఉపయోగించిన కారుని ఛేదించారు. కారు నెంబర్ ఆధారంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు సహకారంతో నేరానికి పాల్పడ్డ 5 నిందితుల ముఠాని అరెస్టు చేయడం జరిగింది. వీరి నుంచి 2.5 కోట్ల విలువైన యాపిల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలియజేశారు. ఆంధ్రాలో చోరీ చేసి నేపాల్లో అమ్మి కోట్లు సంపాదించాలనే పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసినట్లు వెల్లడించారు. యూపీకి చెందిన డీప్ చంద్ ప్రజాపతి, మాయా జయప్రకాష్, సునీల్ కుమార్ సరోజు, బ్రిబేష్ కుమార్ ఉగ్ర, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ పాటిల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసుని దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన సిబ్బందికి అవార్డులు, రివార్డులు ప్రకటించారు. మనకు ఇన్గ్రా మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎన్కేపాడులో ఉంది. దాన్నే గద్దె దుర్గాప్రసాదరావు వేర్ హౌస్ అని కూడా అంటారు. ఆ వేర్ హౌస్లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే 5 midnight ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి, ఇది ఒక క్లాసిక్ కేసు ఇది. ఎందుకంటే పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకొని వేసి ఈ ముద్దాయిలను 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు రాత్రంతా కూడా డీసీపీ ఈస్ట్ గౌతమి సాలి గారు, అదేవిధంగా డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్ రెడ్డి గారు మొత్తం టోటల్ ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అధికారులతో కంటిన్యూస్గా వారితో మాట్లాడుతూ midnight వాస్తవానికి డీజీపీ గారు కూడా ఆ రోజు వారు కూడా మేల్కొని ఉన్నారు. సో కేసు ప్రోగ్రెస్ నిమిషానికి కేసు ప్రోగ్రెస్ని మనము తెలియజేస్తూ, కేసు స్టేటస్ని తెలియజేస్తూ ఆ రోజు ఒక బ్రహ్మాండంగా పోలీస్ శాఖ పనిచేయడం జరిగింది. ఒరిస్సాలో మనము టెక్నాలజీ చాలా ఉపయోగించాము. ముఖ్యంగా సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే కాల్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే టోల్ గేట్ డేటా కావచ్చు, లేదంటే కొన్ని డేటాబేసెస్కి పోలీస్ శాఖ యాక్సెస్ ఉంది, ఆ డేటాబేసెస్ కావచ్చు. మొత్తం మీద ఒక చిన్న క్లూని పట్టుకొని మనము చాలా పెద్ద రికవరీ చేయడం జరిగింది. ఈ మధ్యన మీరు చూస్తే సురక్ష అనే కార్యక్రమం మనం చేపట్టాం. ఈ రోజు వరకు దాదాపు 1050 కెమెరాస్ ఇన్స్టాల్ చేసి మనము వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నాము. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే సీసీ కెమెరా డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడ సిటీకి సీసీ కెమెరా డెన్సిటీ పెంచే ధ్యేయంగా పోలీస్ శాఖ ముందుకు పోతా ఉంది. ఇందులో గత 2025లో జనవరి 1 నుంచి చాలా అఫెన్సెస్ జరిగాయి. ప్రతి అఫెన్స్ కూడా 36వ రహదారి భద్రత వారోత్సవాలు 4 రోజుల పాటు నిర్వహించామని, వాహనదారుల నుంచి మంచి స్పందన లభించిందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ తెలిపారు. నేడు విద్యార్థుల చేతుల్లోనే దేశం పురోగతి ఉందని, విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు వెళ్లాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలతో మరణించరాదని చెప్పారు. వాహనదారులు, విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గించగలమని చెప్పారు. రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలోని బందర్ రోడ్లపై హెల్మెట్ ధరించిన వాహనదారులకి ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో పాటు ఆర్టీ అధికారులు, విద్యార్థులు కలిసి హెల్మెట్ ధరించిన వాహనదారులకి చాక్లెట్లు, గులాబీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయడం చట్ట ప్రకారం నేరమని చెప్పారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వలన ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలియజేశారు. వాహనదారులు చేసే తప్పిదాల వలన ఇతరులు ప్రమాదం బారిన పడే అవకాశాలున్నాయని చెప్పారు. విద్యార్థులే ఎక్కువ స్పీడ్తో వెళ్లడం, 2 కంటే ఎక్కువ మంది బైకు మీద ఎక్కి వెళ్లడం గమనించామని చెప్పారు. అతివేగం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి, మితిమీరిన వేగంతో వెళ్లవద్దని ఆమె కోరారు. జిల్లాలో ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగే రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.
రవాణా శాఖ ఎన్టీఆర్ జిల్లా తరఫున ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మన 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్ని గత 30 రోజులుగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 30వ రోజు. మరి ఈరోజు మనం వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని, అంటే ఎప్పుడు రవాణా శాఖ ఎప్పుడు కూడా ఫైన్స్ వేస్తుంటారు, కేసులు రాస్తుంటారు అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకంగా వాళ్ళని ఆపి వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి, అలాగే పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఒక రోజు ఇచ్చి మీ యొక్క కుటుంబం కొరకు, మీ యొక్క తల్లిదండ్రుల కొరకు, మీ యొక్క భార్యాభర్తల కొరకు, మీ యొక్క పిల్లల కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండడానికి మీరు హెల్మెట్ ధరించండి, లేకుంటే రోడ్డు ప్రమాదాల నివారణకు మీరు చేయవలసినటువంటి మినిమం బాధ్యతలన్నీ చేయవలసిందిగా ఈరోజు స్కూల్ పిల్లలందరితో కూడా, అట్లాగే మా రవాణా శాఖ ఉద్యోగులతో అన్ని సెంటర్స్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే హెల్మెట్ పెట్టుకో, చాక్లెట్ తీసుకోండి, ఇదేదో చిన్న నినాదం కాదు, ప్రజల యొక్క భద్రత గురించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. గత సంవత్సరం మన విజయవాడలో నగరంలో దాదాపు 230 మంది చనిపోయారు. ఓన్లీ రోడ్డు ప్రమాదాలలో 2 వీలర్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య. కాబట్టి హెల్మెట్ ధారణ మనందరికీ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తించాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి రేపటితో మనం చివరి రోజు అయిపోతుంది. మరి ఏదో ఒక నెల చేసుకొని మనం దీన్ని మర్చిపోవడం కాదు, మిగిలిన 11 నెలలు కూడా మళ్ళీ సంవత్సరం 2026 సంవత్సరం జనవరి వరకు మనం బ్రతికి ఉండాలి అంటే మన యొక్క రోడ్డు భద్రతా నియమాలను పాటించాలనే సదుద్దేశంతో మరి విజయవాడ నగర ప్రజలందరూ మరి సహకరించి అందరూ కూడా హెల్మెట్ ధారణ చేయాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటికి వేయాలని ఓటర్లను కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ పటమటలంక కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్తు గర్ల్స్ హైస్కూల్లో మరియు మున్సిపల్ హైస్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గద్దె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. కొన్ని నెలల్లోనే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటుని ఆలపాటికి వేసి ఘన విజయం అందించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒపీనియన్లు ఉంటాయి, కొంత మీడియా రకరకాల ఆలోచనలు ఉంటాయి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మన పక్కనుండే టీచర్ గారు వచ్చేది ఇప్పుడు అంతకు ముందున్న ఆయన కూడా ఆయన పర్ఫెక్ట్ తీసుకెళ్ళాను. ఆయన సభలో ప్రతిపక్షంగా మాట్లాడతాడు. అవన్నీ వీళ్ళు కన్సిడర్ చేస్తారో లేదో అనేది గ్యారెంటీ లేదు. దాంట్లో ఏదైనా మంచి ఉంటే చంద్రబాబు గారికి డిస్ప్యూట్ వచ్చినప్పుడు నేను రామారావు పక్కన ఉంటా, ఆయన అటుండాడు, ఆయన చంద్రబాబు గారి పక్కన. 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క గెలుపు కోసం, కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆయన గెలుపు కోసం ఈ రోజున పట్టమట్లంకలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి అక్కడ టీచర్ని ఓటు అడగడానికి రావడం జరిగింది. టీచర్స్ అందరికీ మేము చెప్పింది ఏంటంటే, ఈ రోజున టీచర్స్కి అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 1వ తారీఖున జీతం రాని సమస్యతో పాటు వాళ్ళు దాచుకున్న పిఎఫ్లు కూడా గల్లంతైపోయి, రిటైర్ అయిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక, లేదా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు రాక, వీళ్ళు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకునే పరిస్థితి రావటం వలన ఈ రోజున 2024లో జరిగే ఎన్నికల్లో వన్ సైడ్గా టీచర్స్ అందరూ కూడా తెలుగుదేశం కూటమిని సపోర్ట్ చేయటం వలన ఇవాళ ఘనమైన విజయం మేము సాధించాం. ఈ 8 నెలల్లో కూడా టీచర్స్ కోసం, టీచర్స్ యొక్క అవసరాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు చెల్లింపు కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 6 నెలలు 8 నెలలు కూడా కేవలం పరిపాలన గాడిలో పెట్టడానికి ప్రతి వారం మంగళవారం వెళ్ళి ఢిల్లీలో కూర్చొని 2000 అప్పులు తీసుకురాకుండా, అప్పులు తీసుకొస్తే అది మన మీద భారం కాబట్టి అప్పులు తీసుకురాకుండా పరిపాలన ఏ విధంగా చేయాలి సమర్థవంతంగా. అదేవిధంగా రేపు అమరావతిలో 30,000 కోట్లతో సుమారు 50,000 కోట్ల వరకు కూడా వర్కులు జరగబోతూ ఉన్నాయి. 50,000 కోట్లు అక్కడ జరిగితే ఇక్కడ టీచర్స్కి ఏం లాభం అని అనుకోవచ్చు. ఆ యొక్క నిర్మాణంలో వచ్చే మిగుళ్ళు కానీ, జిఎస్టీలు కానీ, లేకపోతే ఇతర రొటేషన్ కానీ వలన అనేక విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
రాష్ట్ర అభివృద్ధికి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు చాలా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనగల్ల బుల్లయ్య పేర్కొన్నారు. విద్యార్థికుడైన రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం కూటమి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనగల్ల బుల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు పాల్గొని కార్యకర్తలకి దిశా నిర్దేశం చేశారు. అలాగనే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజారిటీని ప్రజలు అందించారని తెలియజేశారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి విద్యాధికుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పనిచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఎస్బే, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి ప్రతిపాటి శ్రీధర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 8,000 ఓట్లని మనం పోల్ చేయించినట్లయితే మనం ఏర్పాటు చేసాం. అంతకు ముందు రోజు మరి జిల్లా ఎమ్మెల్యేలు అందరితో కలిసి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు. వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే చదువుకున్న వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర గారు. చదువుకున్న వారికి పెద్దగా చెప్పక్కర్లేదు, వాళ్ళకు విజ్ఞత ఎక్కువ ఉంటుంది. ఈనాటి రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైనటువంటి మ్యాండేట్ 164 సీట్లలో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చాలా చైతన్యంగా మన ఆలోచన చేసి ఓటేశారు. వాళ్ళేయటమే కాకుండా ప్రజలను కూడా చైతన్యపరిచారు. ఈ రాష్ట్రానికి విముక్తి కావాలంటే, సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరం. ఈరోజు అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల్ని చదివించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం బిడ్డలు పడకూడదు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, మంచిగా జీవనం సాగించాలని ఏదైతే బలహీన వర్గాలు తపన పడుతున్నారు. ఇవాళ గతంలో ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ప్రపంచం అంతా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దానివలన ప్రైవేట్ సెక్టర్ అభివృద్ధి చెందితే గవర్నమెంట్ సెక్టార్లో సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే అని అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నారా లోకేష్ గారు కూడా ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు నిరంతరం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంతో మంది చంద్రబాబు గారి నాయకత్వం. రేపు 27వ తారీఖున పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, కృష్ణా గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్ర గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ శ్రేణులనే కాకుండా న్యూట్రల్గా ఉండే విద్యార్థికులను కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఇవాళ ఎన్డీఏ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ముందడుగులు వేస్తుంది. ఇలాంటి తరుణంలో మన రాష్ట్రానికి అనేక ఇండస్ట్రీస్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ విద్యార్థికుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అవసరం. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకత్వంలో చక్కగా పరిపాలిస్తుంది. ఇవాళ ఆయన కూడా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయితే ఇవాళ అనేక నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి కానీ, విద్యార్థికుల యొక్క సమస్యలు తీర్చడానికి కానీ మరి రాజేంద్ర గారికి అవకాశాలు ఎక్కువ. మీరు చక్కటి మ్యాండేట్ని ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇవాళ రాష్ట్రాభివృద్ధి కోసం జరిగే ప్రయత్నంలో మీరందరూ కూడా మరొకసారి సంపూర్ణమైన మద్దతును ఎన్డీఏ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి గెలిపించాలా.
మీకు తెలిసిన వారితో కూడా మరి, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈయన విద్యార్థికుడే కాకుండా ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి అనేక సమస్యలు తెచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సంపూర్ణ విజయంలో చేయూతనివ్వాల్సిందిగా కోరుకుంటూ, సమాజాభివృద్ధిలో జర్నలిస్టులే కీలకమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొలనకొండ శివాజీ చెప్పారు. నగరాభివృద్ధికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని, ప్రజల పక్షాన పోరాడటంలో జర్నలిస్టుల కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ 2025 ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడారు. 35 సంవత్సరాలుగా జర్నలిస్టులతో అనుబంధం ఉందని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో మీడియా కృషి ఎనలేనిదని తెలియజేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ఆర్ సన్నిహితులు కేవీపీ రామచంద్రరావు ప్రతినిధిగా డైరీ ఆవిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ మెంబర్ షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజు, యూనియన్ అర్బన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీ ఫోటో జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు విజయభాస్కర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. డైరీ ముద్రణకి పూర్తి సహకారాలు అందించిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకి యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ తరఫున నా చేత డైరీ ఆవిష్కరించిన పెద్దలు, యూనియన్ నాయకులు రవి గారు, జయరాజు గారు, వాళ్ళ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మీ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, జిల్లాధికారి యంత్రాంగంతో కానీ ఏదైనా అక్రిడేషన్, ఇళ్లకు సంబంధించి సంక్షేమ విషయంలో మీతో పాటు నేను కూడా కలిసి ఉంటానని చెప్పి మా పార్టీ తరఫున మీకు అండగా దండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని కాపాడేదాని కోసం చేసే ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు మేము అందిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు మతతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. సెక్యులరిజం కోసం, అలాగే ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసే ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అండగా దండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు 2025 సంవత్సరానికి సంబంధించిన డైరీని పిసిసి ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ గారు ఆవిష్కరించారు. వాస్తవానికి ఈ డైరీకి చాలా ప్రాధాన్యత ఉంది. అనేక రకాలైన సమాచారం దీంట్లో ఉంటుంది. జర్నలిస్ట్కి కావాల్సిన అన్ని రకాల సమాచారాలు, వారి హక్కులు, బాధ్యతలు, వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ డైరీలో పొందుపరచబడి ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో ఈ డైరీ ముద్రించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొలనకొండ శివాజీ గారి ద్వారా కేవీపీ గారు ఈ సహాయాన్ని అందజేయడం వలన ఈ రోజు ఈ డైరీ ముద్రణ జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజీ తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేస్తాను. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ అటు కేవీపీ గారు కానీ, ఇటు కొలనకొండ శివాజీ గారు కానీ ఇప్పటివరకు చాలా సహాయ సహకారాలు అందజేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఇదే విధంగా అన్ని అటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు అందరూ కూడా కొలనకొండ శివాజీ గారు, కేవీపీ రామచంద్రరావు గారు తప్పకుండా అందజేస్తారని ఆశాభావం. దేశం కోసం నిరంతరం పోరాడే వీర జవాన్ల త్యాగాలను దేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి జోగి రామకృష్ణ అన్నారు. నేటి యువత వీర జవాన్ల అడుగు జాడల్లో ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగి నడుచుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డు నందు శారదా కాలేజీ వద్ద హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో మరణించిన 40 మంది జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి జోగి రామకృష్ణ పుల్వామా దాడిలో మరణించిన 40 మంది జవాన్లకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 14, 2019 భారతదేశాన్ని కంటిపాపలా కాపాడుతున్న భారత జవాన్లపై పుల్వామా ప్రాంతంలో ముష్కరులు దాడి చేయడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ చనిపోయిన 40 మంది జవాన్లకు బీఆర్టీఎస్ రోడ్డు శారదా కాలేజీ వద్ద ర్యాలీ నిర్వహించారు. అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పారు.
వీర జవాన్లకు నివాళులర్పించామని అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విడిచి విష సంస్కృతి, పాశ్చాత్య దేశాల సంస్కృతిని నేటి యువత అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీర జవాన్ల బాటలో యువకులందరూ ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగి నడవాలని సూచించారు. వీర జవాన్ల త్యాగాలను దేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి. అందరూ కళ్ళు తెరవచ్చండి. ఎవరికైనా ఎక్కువసేపు మేము ఉండలేమండి, మాకు వేరే పనులు ఉన్నాయి అనుకున్నవాడు దయచేసి వెళ్ళిపోండి. ఎవరైతే ఉంటామన్నారో వాళ్ళు ఇలాగే ఎండకి నిలబడతామండి. సైనికులు. నా పేరు రోవి రామకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శి బాధ్యతలో ఉన్నాను. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖున 2019లో భారతదేశాన్ని మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి మనం సుఖశాంతులుగా ఉండడానికి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి భారత సైనికుల పట్ల అమానుష దాడి పుల్వామా ప్రాంతంలో జరిగింది. ఆ దాడిలో 40 మంది పైగా భారత సైనికులు బలిదానం చెందారు. అటువంటి పరిస్థితుల్లో ముష్కరుల యొక్క దాడిలో మన మీద పాశ్చాత్య దేశాల సంస్కృతి పట్ల మన పట్ల విఘాతం కలిగిస్తున్నటువంటి సమయంలో ఆ వీర సైనికుల యొక్క మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అశ్రునయనాలతో వారికి నివాళులు అర్పిస్తూ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ దీని కార్యక్రమాలు కోరుకుంది. అలాగే భారతదేశంలో సాంస్కృతిక సాంప్రదాయ పరిస్థితుల్లో భిన్నంగా భారతీయ యువత విశ్వ సంస్కృతి పట్ల, అలాగే విదేశీ పాశ్చాత్య సంస్కృతి పట్ల వారు నిలబడుతున్నారు. వారు యువతని దేశం పట్ల, ధర్మం పట్ల, భారతదేశ భూమి, అలాగే శ్రామికులు, సైనికులు వాళ్ళ యొక్క త్యాగాలని మన పూర్వజనుల యొక్క వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూరడం కోసం వారి యొక్క త్యాగాన్ని యువత ఆ బాటలో నడవాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. పాల్గొన్న ఉన్నతాధికారులు. తెలుగుదేశానికి పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి నేటి వరకు వెన్నెముకగా నిలిచిన బీసీల అభ్యున్నతి కోసం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడి. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలు మరవలేనివని పురంధేశ్వరి ప్రశంస. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని కితాబ్. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. నిజాయితీకి, నిరాడంబరత్వానికి మారుపేరు దామోదరం సంజీవయ్య అని లోకేష్ ప్రశంస. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు. కోర్టులో ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించిన వైనం. వంశీతో పాటు అతడి అనుచరుడికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.